ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన ఛార్జిషీట్ను కోర్టు కొట్టివేసిందని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. ఛార్జిషీట్ను కోర్టు తిరస్కరిస్తే జగన్ సొంత పత్రిక సాక్షిలో మాత్రం తప్పుడు వార్తలు రాశారన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ సాక్షిలో వార్త రాశారని జీవీ రెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టినందుకు మధుసూదన్ రెడ్డి, గౌతమ్ రెడ్డిపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న జీవీ రెడ్డి సిఐడిపై వచ్చిన ఆరోపణలపై ఆ విభాగం అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలన్నారు. ఫైబర్ నెట్కు సంబంధించి మీ అందరికీ తెలిసింది ఒక కేసు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీని ఉద్దేశించి ఆ రోజు ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు A1గా పెట్టడం జరిగింది. టెరాసాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ సంస్థ కంట ఆ రోజు అంటే 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కంపెనీ మీద ఒత్తిడి పెట్టించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించాడనేది ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం. ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట. ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు, కేవలం ఒత్తిడి చేశారంట. అది వీళ్ళు కలగన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టారని. వేమూరి హరికృష్ణ గారు ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే సాక్షి పేపర్లు ఆయన మీద ఏదో రాస్తే ఆయన వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు వేయడం జరిగింది శ్రీమతి భారతి గారి మీద. దాన్ని దృష్టిలో పెట్టుకుని కక్ష కట్టి ఏటు ఆయన బుక్ చేస్తూ మా సార్ను కూడా ఈ కేసులోకి ఇరికించడం జరిగింది. వాళ్ళు ఆయన మీద సాక్షి పేపర్లు రాసింది, అది వాళ్ళ ఇద్దరు గొడవ. అది మీరిద్దరు తెలుసుకోవాలి. ఏమైనా కామన్ సెన్స్ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి ఇరికిచ్చేసి చేద్దామన్న ఉద్దేశంతో పెట్టిన కేసు అది పక్కా ఫేక్ కేసు. అసలు ఈ ఎఫ్ఐఆర్లోనే ఒక దారుణం ఏంటంటే సీరియల్ నెంబర్ 6లో ఏం రాస్తారంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు రాస్తారు. కంప్లైంట్ పేరు ఎవరు తెలిసిన ఎండి గారి పేరు రాశారు. అంటే కంప్లైంట్ ఇచ్చిందేమో చైర్మన్, ఎఫ్ఐఆర్లో కాలం నెంబర్ 6లో రాసింది ఎండి గారు ఇచ్చినట్టుగా రాశారు. కేసు కట్టాలన్న తొందరతోటి ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారో కనీసం వాళ్ళ పేరు కూడా రాయలేకపోయారు సరిగా. ఆ ఫేక్ కేసా జెన్యూన్ కేసు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది వేమూరు గారు ఎవరు, చంద్రబాబు గారు ఏంటి అని. ఎట్లయినా సరే ఆయన ఇరికించాలన్న ఉద్దేశంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు A1గా పెట్టడం జరిగింది. ముందేమో A1కి ఏమో వేమూరు గారిని పెట్టారు ఫైల్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు. తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం కోసం ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఈయన పేరు మార్చి ఈయన A1కి తీసేసి ఆయన A1కి పెట్టి ఈయన A2గా మార్చారు. పోనీ ఇంత ఫైల్ చేసి ఛార్జ్ షీట్ అయిందా అంటే కోర్టు రిజెక్ట్ చేసింది ఆ ఛార్జ్ షీట్ని. మీరు కరెక్ట్గా చేస్తే ఛార్జ్ షీట్ని కోర్టులు ఎందుకు కాగ్నిజెన్స్ తీసుకో ఆనరబుల్ కోర్టులు నిన్న సాక్షిలో రాస్తారు. అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆ ఆడిట్ నివేదికను తొక్కిపెట్టంట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నాడు ఆఫీసర్స్ మొత్తం పోడ్సిస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఆఫీసర్స్కి మేము మంచి పోస్టింగ్లు ఇచ్చి ఆ రోజు ఇచ్చిన వాంగ్మూలాన్ని రివర్సల్ చేశామని చెప్పేసి పత్రికలో రాయడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈరోజు మీరు అన్నట్టు మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీ గవర్నమెంటే కదా ఆ రోజు ఉన్నది, మీ సిఐడి వాళ్ళే కదా ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ను, పీపీలు అందరూ మీ వాళ్ళే కదా ఉన్నది ఆ రోజు. మరి ఎందుకు రిజెక్ట్ అయింది? పవిత్ర కన్స్ట్రక్షన్ చెప్పిన దాదాపు 100 కోట్ల పైన వర్కులు ఆ రోజు ఉన్న మధుసూదన్ రెడ్డి గారు ఎండి గారు సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు, సొంత బ్రదర్స్కి ఇచ్చాడు. అది బెనిఫిట్ చేయడం అంటే. అందుకు ఆయన ఏమన్నా అవుతాడు. ఏమన్నా కామన్ సెన్స్ ఉండవల్లే, దానికి బేస్ ఉండవల్లే కనీసం ఇదిగో ఫోన్ కాల్స్ ఇది చేశాడు, పిలిపించాడు, మాట్లాడేది జీరో బేస్. మళ్ళీ మేము ఒత్తిడి చేసి ఆఫీసర్స్ని ఆడిట్ నివేదికను తొక్కిపెట్టట. నువ్వు ఇచ్చిందే అబద్ధం ఆడిట్ నివేదిక, మళ్ళీ దాన్ని మేము తొక్కిపెట్టడం ఏంటి?